హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏబీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్‌లో భాగంగా గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్‌గా జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవోలో ఏం చెప్పారంటే ఈ ఉద్యోగాలన్నీ కూడా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి డిప్యుటేషన్ విధానంలో లేదా రీఅడ్జస్ట్‌మెంట్ విధానంలో అయితే భర్తీ చేసుకుంటామని చెప్పారు. అయితే అందులో కేవలము ఒక 26 ఉద్యోగాలనేటివి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలని చెప్పారు. అలానే 993 ఉద్యోగాలు ఏఎన్ఎం జాబ్స్ అని చెప్పారనమాట. వాటిని మాత్రం కొత్తగా అయితే రిక్రూట్ చేసుకుంటామని చెప్తున్నారు. అయితే ఈ వీడియోలో నేను మీకు ఏఎన్ఎం జాబ్స్‌కి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి? జీతం ఏంటి? సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఎగ్జామ్ ఏంటి? ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి? ఈ వివరాలన్నీ కూడా క్లియర్‌గా అయితే సేకరించి మీకు అయితే తీసుకువచ్చాననమాట. సో, నేను నిన్నటి రోజునే చెప్పాను. ఈ యొక్క వీడియోని మీరు ఎక్కువగా లైక్ చేసినట్లయితే అంటే నిన్న నైట్ చేసినటువంటి వీడియోని ఎక్కువ లైక్ చేసినట్లయితే మీకు తప్పకుండా ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తానని చెప్పాననమాట. అనుకున్నట్లుగానే మీరందరూ కూడా లైక్ చేశారు. అందువల్ల మీకు ఖచ్చితంగా ఈ వివరాలు తెలియజేయాలని చెప్పి సో, మ్యాటర్‌నంతా కూడా తీసుకొచ్చాననమాట ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించి. ఇక్కడ మనకు నిన్నటి రోజున రిలీజ్ అయినటువంటి అఫీషియల్ జీవోలో 993 కొత్త పోస్టులనేటివి ఏఎన్ఎం ఉద్యోగాలు లేదా వార్డ్ హెల్త్ సెక్రటరీస్ విభాగం నందు ఉద్యోగాలకు సంబంధించి అయితే భర్తీ చేస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్‌గా అయితే జీవోలోనే చెప్పి ఉన్నారనమాట. సో, కాబట్టి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అండి ఇదంతా కూడా. అయితే ఇప్పుడు నేను మీకు ముందుగానే చెప్తున్నాను. ఈ నోటిఫికేషన్ కానివ్వండి, ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ కానివ్వండి, అప్లికేషన్‌కి సంబంధించి కానివ్వండి, ఎలాంటి చర్యలైతే జరగడం లేదు. ఇక్కడ జస్ట్ మీకొక అవగాహన ఉంటుందని నేను మీకు ఈ వివరాలనేటివి తెలియజేస్తున్నాననమాట. నేను పాత నోటిఫికేషన్ 2019లో రిలీజ్ అయినటువంటి ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే తీసుకువచ్చి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్‌గా అయితే చెప్తున్నాను. ఇందులో నేను తీసుకున్న రిఫరెన్సెస్ ఏంటంటే, ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలు అనేటివి ఉన్నాయి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేటివి ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సిలబస్సు, అదేవిధంగా అప్పట్లో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫీజు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఇప్పుడు మీరు ముందుగా తెలుసుకోవడం ద్వారా మీకు కొంచెం ఒక అవగాహన అయితే ఉంటుంది ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించి. అందువల్ల అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? అర్థం చేసుకోండి. ఓకేనా? ఇక వివరాల్లోకి గనక వచ్చినట్లయితే ముందుగా ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించి మనకు ఇచ్చినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడతాం. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ అనేది 2019కి సంబంధించినదనమాట. నేను మీకు జస్ట్ ఒక అవగాహన, ఒక రిఫరెన్స్ అనేది ఉంటుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్‌గా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే తీసుకుంటున్నాను. ఓకేనా? అయితే ఇక్కడ మనకు ఎలిజిబిలిటీలో వచ్చేసి సో, ఫిజికల్‌గా ఫిట్ ఉండాలనమాట. ఏఎన్ఎం ఉద్యోగాలనేటివి మహిళలకు సంబంధించిందండి. సో, మహిళా కేటగిరీలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలైతే భర్తీ అవుతాయన్నమాట. అయితే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్‌లో నివాసితులై ఉన్నటువంటి వాళ్ళు అంటే అడ్రెస్ ప్రూఫ్ అనేది ఆంధ్రప్రదేశ్‌దే ఉండాలనమాట. మహిళలై ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌లో మనకి ఏం చెప్పారంటే 10థ్ పాస్ అయినా, ఇంటర్మీడియేట్‌లో ఏదో ఒక కోర్స్ కంప్లీట్ చేసి పాస్ అయ్యి ఉన్నా సరిపోతుంది. వీటితో పాటు కంపల్సరీగా 18 నెలలు లేదా 24 నెలలు మీరు ఎంపీహెచ్ఏ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలనమాట. అది గూడా ఏపీ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫ్స్ కౌన్సిల్ రికగ్నైజ్డ్ అయినటువంటి కళాశాలలో మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలని చెప్తున్నారు. లేదా ఇంటర్మీడియేట్ వొకేషనల్ కోర్స్ అనేది మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ నందు కంప్లీట్ చేసున్నా గానీ మిమ్మల్ని ఎలిజిబిలిటీలోకైతే తీసుకుంటారనమాట. అదేవిధంగా మస్ట్ బి రిజిస్టర్డ్ ఏపీ పారామెడికల్ బోర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియేట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్స్ అని చెప్తున్నారు. ఇంటర్మీడియేట్ వొకేషనల్ కోర్స్ అనేది మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ విభాగంలో కంప్లీట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఏపీ పారామెడికల్ బోర్డ్ నందు రిజిస్టర్ అయి ఉండాలి అని చెప్తున్నారనమాట. ఓకేనా? అదేవిధంగా మస్ట్ హ్యావ్ ఫిజికల్ ఫిట్‌నెస్ ఫర్ క్యాంప్ లైఫ్ అని చెప్తున్నారనమాట. సో, భవిష్యత్తులో మీకు ఫిజికల్లీ ఫిట్‌నెస్ అనేది ఉండాలనమాట. ఎందుకంటే ఏఎన్ఎం ఉద్యోగాలనేటివి ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కాబట్టి సో, ఫిజికల్లీ ఫిట్‌నెస్ అనేది ఉండాలని చెప్తున్నారనమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌లో మాత్రం ఇవే ఉన్నాయండి. ఓకేనా? అయితే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ లిమిట్ గూడా మనకిక్కడ మెన్షన్ చేశారనమాట. సో, ఏజ్ యొక్క లిమిట్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే 18-42 సంవత్సరాలని చెప్పారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలకు అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్‌కొచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందనమాట. సో, కాబట్టి ఈ యొక్క వివరాలనేటివి అఫీషియల్ నోటిఫికేషన్‌లోనే మెన్షన్ చేస్తారనమాట. అయితే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ప్రెజెంట్ అప్లై చేసేదానికి గవర్నమెంట్ ఎలాంటి అఫీషియల్ అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ చేయలేదనమాట. సో, ఇక్కడ నేను మీకు ముందుగానే చెప్పాను. అప్పుడు కూడా చెప్తున్నాను. జస్ట్ ఒక రిఫరెన్స్ మీకు ఉపయోగపడుతుందని చేస్తున్నాననమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఫీజ్ స్ట్రక్చర్ కూడా ఇచ్చున్నారు చూడండి. సో, ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది వస్తుంది. మనకి ఎగ్జామినేషన్ ఫీజ్ కూడా వస్తుందనమాట. అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైతే. ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది రూ. 200 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది ఉండదు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ
అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఉండదు. ఇవన్నీ కూడా ఉద్యోగాలు మహిళలకు సంబంధించి మాత్రమే రావడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఎగ్జామినేషన్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయంటే, మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్స్ సంబంధించి కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారనమాట. సో, దాన్ని కూడా నేను మీకిప్పుడు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో, ఎగ్జామ్స్ అయితే ఉంటాయండి. ఎందుకంటే ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు చూడండి. సో, పార్ట్ ఏ అండ్ పార్ట్ బిగా అయితే మీకు రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ అనేటివి మీకు ఏ విధంగా ఉంటాయంటే, పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ మీద అయితే 50 క్వెషన్స్ అనేటివి ఉంటాయి. సో, 50 మార్క్స్‌కి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా పార్ట్ బి అనేది ఈ యొక్క ఎంపీహెచ్‌డబ్ల్యూ అంటే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్‌కి సంబంధించి ట్రైనింగ్ కోర్స్ మీద ఉన్నటువంటి సిలబస్ మీద మీకు ఉద్యోగాలకు సంబంధించి అంటే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఈ సిలబస్ మీద అయితే 100 క్వెషన్‌లు అనేటివి ఉంటాయన్నమాట. సో, ఇక్కడ 100 మార్కులకైతే ఉంటుంది. మొత్తం 150 మార్కులకైతే ఉంటుందన్నమాట. అదేవిధంగా కట్ ఆఫ్ కూడా ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట ఈ యొక్క ఉద్యోగాలకు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఏమేమి ఉంటాయని చెప్పి క్లియర్‌గా అయితే ఇచ్చారు. అదేవిధంగా సో, ఈ యొక్క ఎంపీహెచ్‌డబ్ల్యూ ఏదైతే కోర్స్ అయితే ఉందో దానికి రిలేటెడ్‌గా ఉన్నటువంటి సిలబసెస్ సైన్సెస్‌లో వచ్చేసి అనాటమీ, అదేవిధంగా ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, సైకాలజీ, అదేవిధంగా సోషియాలజీ, హైజీన్, న్యూట్రిషన్ ఇట్లా ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ కూడా మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని పెట్టుకోండి. ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరుగుతుందన్నమాట ఏఎన్ఎం ఉద్యోగాలనేటివి. సో, ఇక్కడ నేను మీకు క్లియర్‌గా ఈ వీడియో ద్వారా ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలేంటి, అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఈ వివరాలన్నీ కూడా చెప్పాను. అయితే ఇక్కడ నేను మీకు చెప్పకపోయినటువంటి విషయం ఏంటంటే, అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే విడుదల కాలేదు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేటివి ఇంకా స్టార్ట్ కాలేదు. త్వరలోనే స్టార్ట్ అవుతాయి. కాకపోతే ఈ ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించి మాత్రం ఎక్కువ మంది అడుగుతున్నారనమాట. నిన్న చేసినటువంటి వీడియో ద్వారా. సో, అందువల్ల ఈ వీడియో అయితే చెప్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు ఉన్నాయన్నమాట. డిస్ట్రిక్ట్ లెవెల్‌లో అయితే ఒక్కొక్క పోస్ట్ అయితే ఉందన్నమాట. ప్రతి జిల్లాకి ఒక అభ్యర్థిని అయితే ఎంచుకోబోతున్నారనమాట ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు. సో, ఆ యొక్క ఉద్యోగాలకు సంబంధించి రూ. 15,000 సాలరీ అయితే ఉంటుంది. అక్కడ మేల్ అన్నా ఉండొచ్చు, ఫీమేల్ అన్నా ఉండొచ్చు. కాకపోతే ఈ యొక్క ఏఎన్ఎం 993 ఉద్యోగాలు మాత్రము ఫీమేల్‌కైతే ఇవ్వడం జరుగుతుంది. ఆడవారికైతే ఇవ్వడం జరుగుతుందని క్లియర్‌గా అయితే అర్థమవుతుందనమాట. ఇదన్నమాట ఫైనల్‌గా గ్రామ సచివాలయం జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ గనుక నచ్చి